హాయ్, దిస్ ఈస్ పూజ. యాక్చువల్లీ నేను ఈ హాస్పిటల్‌కి రావడానికి రీజన్ ఆఫ్టర్ డెలివరీ నాకు చాలా చేంజెస్ వచ్చాయి బాడీలో. సో, అలాగే నాకు స్పాండిలైటిస్ అనేది వచ్చింది. ఆ తర్వాత నేను చాలా హాస్పిటల్స్ తిరిగాను. బట్ ఏ డాక్టర్ నాకు ఇది ప్రాబ్లమ్ అనేది సజెస్ట్ చేయలేకపోయారు. కొంతమంది సజెషన్స్‌తో నేను ఇలా సిద్ధార్థ సార్ హాస్పిటల్‌కి వచ్చాను. సార్ నాకు నా ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేసి, ఇదమ్మా ప్రాబ్లమ్. సో, మీరిలా మెడికేషన్ తీసుకుంటూ ఫిజియో చేయించుకోండి అని నాకు సజెస్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ నేను ఫిజియో తీయించుకుంటూ ఉన్నాను ఇప్పటి వరకు. అండ్ ఈ రోజుతో ఎండ్ అయిపోయింది. బట్ నాకు నా అంతటా నేను రివ్యూ ఇవ్వాలి అనుకుంటున్నాను. బికాజ్ నాకు నా ప్రాబ్లమే ఎలా అయితే వచ్చానో, బట్ ఇప్పుడు ఎలా అయితే ఎళ్ళానో, అప్పుడు ఎంత నొప్పైతే ఉందో ఇప్పుడు ఆ నొప్పనేది లేదు. ఆహ్, ఏంటంటే ఇక్కడ ఫిజియోథెరపీలో వీళ్ళందరూ చాలా బాగా, అంటే చాలా బాగా ట్రీట్ చేశారు. జమీర్ సార్ అని డాక్టర్ ఫిజియోథెరపిస్ట్. సార్ చెప్తారు గదా! డాక్టర్స్ దేవుళ్ళతో సమానం అని జెప్పేసి. అలాగే సార్ ఎప్పుడైతే నా పెయిన్ అనేది ఫైండ్ ఔట్ చేశారో, ఆ రోజు నుంచి చాలా, అంటే చాలా మంచిగా కేర్ తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడు రోజు రాగానే వెంటనే వాళ్ళు మనకి ట్రీట్ చేసినా చేయకపోయినా, మేడం ఎలా ఉంది? ఓకేనా? అని ప్రతి ఒక్కళ్ళు సజెషన్స్ ఇచ్చారు నాకు. అండ్ రోజు వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్‌తో పాటు అండ్ వాళ్ళు చెప్పిన ఎక్సర్‌సైజెస్ నేను చేసుకుంటూ రావడం వల్ల నాకు నిజంగా చాలా, అంటే చాలా పెయిన్ రిలీఫ్ ఉందిప్పుడు. సో, నేనైతే నిజంగా జమీర్ సార్‌కి చాలా థాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ నాకిప్పుడు అంత పెయిన్ అయితే లేదు. అండ్ ఈవెన్ మోర్ ఎప్పుడైనా ఈ 15 డేస్‌లో చిన్న చిన్న పెయినొచ్చినా వాళ్ళు చెప్పిన ఎక్సర్‌సైజెస్ చేయడం వల్ల నాకు నిజంగా చాలా రిలీఫ్ అనేది ఉంది. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్